అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి మాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఎలా మొదలైంది ఈరోజు మీకు? మన మ్యాజిక్తోనే మొదలైంది కదా. మీరందరూ నిన్నటి అభ్యాసాన్ని బాగా చేసినట్టున్నారు. అందరూ మ్యాజిక్తోనే మొదలయ్యారు. తప్పకుండా ఈ మ్యాజిక్ వలన మనం చాలా అద్భుతాలని మన జీవితంలో అనుభవిస్తున్నాము. వాటిని ఆచరణలో కూడా పెట్టుకున్నాం. మనం ప్రతిరోజు చేస్తున్నాం కదా. మొదలు పెట్టుకుందామా? 5వ రోజు. ఈరోజు మనం డబ్బు గురించి తెలుసుకుందాము. ఒక క్రిస్టియన్ సైన్స్ హిమ్నల్ అనే రచయిత ఏం చెప్పారంటే, కృతజ్ఞత ఒక సంపద, ఫిర్యాదులు చేయడమే పేదరికం కదా. దానిలోని ప్రతి అక్షరాన్ని మనం అర్థం చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. కృతజ్ఞత ఒక సంపద, ఫిర్యాదులు చేయడమే పేదరికం. మనకి ఆర్థికంగా లోపం ఉన్నప్పుడు డబ్బు గురించిన దిగులు, అసూయ, అసంతృప్తి, సందేహాలు, భయం, నిరుత్సాహం ఇలాంటివి ఎన్నో కలుగుతాయి మనకి. మన ఆర్థిక పరిస్థితి ఇలాంటివన్నీ కలుగుతుంటే ఎప్పటికీ బాగుండదు. ఎక్కువ డబ్బు కూడా రాదు. ఆ భావాలన్నీ ప్రస్తుతం మనకున్న డబ్బు పట్ల మనకున్న అగౌరవం, అంటే మనం డబ్బు పట్ల గౌరవంగా లేకపోవటాన్ని తెలుపుతున్నాయి. డబ్బును గురించి ఫిర్యాదులు, వాదనలు, డబ్బు లేదన్న నిరాశ, వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటాము. ఎప్పుడూ అప్పులు, బాధలు, ఎప్పటికీ తీరతాయి కష్టాలు, ఇలాంటి వాటినే మనం పదే పదే అంటూ ఉంటాము. ఈ విషయంలో ఎదుటి వాళ్ళని నొప్పించే చర్యలు కూడా మనలో ఉంటాయి. ఇవన్నీ కృతజ్ఞతాభావానికి వ్యతిరేకమైన గుర్తులు. కనుక మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడానికి, ఇంకా దిగజారిపోవడానికి చాలా అవకాశాలున్నాయి. ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, ఆ ఉన్న డబ్బు పట్ల మనకి కృతజ్ఞత లేకపోవటమే మనలో ఈ అసంతృప్తికి మొదటి కారణం. అందుచేత ప్రస్తుతం మన పరిస్థితిని గురించి మర్చిపోదాం. ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపుదాం. అప్పుడే మన ఆర్థిక పరిస్థితిపై మ్యాజిక్ పనిచేస్తుంది, అది మెరుగుపడుతుంది. ఎవరికైతే కృతజ్ఞత డబ్బు పట్ల ఉంటుందో వారికి మరింత ఎక్కువగా డబ్బు వస్తుంది, పుష్కలంగా డబ్బు వస్తుంది. ఎవరికైతే తమకి ఉన్నదాని పట్ల, అంటే డబ్బు పట్ల కృతజ్ఞత ఉండదో వారి దగ్గర డబ్బు నిలవదో, ఉన్నది కూడా పోతుంది. చాలా తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఆ ఉన్నదానికి మనం కృతజ్ఞత చూపడం ఎవరికైనా ఒక సవాలు లాంటిది. మనం కృతజ్ఞత చూపనిదే పరిస్థితి మారదని తెలిసినప్పుడు తప్పకుండా ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞత చూపిస్తాము. డబ్బు అనే విషయం చాలామందికి చాలా విచిత్రమైనది, ముఖ్యంగా తక్కువగా ఉన్నప్పుడు. అందుకని మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసం చేయడానికి 2 మెట్లున్నాయి. ఈ అభ్యాసం చెయ్యబోయే ముందు మొత్తంగా దాని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఈ అభ్యాసం రోజంతా కొనసాగిస్తూనే ఉండాలి. మనం ఒకచోట నింపాదిగా కూర్చొని మనకి స్వంతంగా డబ్బు లేనప్పటి రోజులను గురించి తలుచుకుందాం. ముఖ్యంగా మన బాల్యం గురించి, తరువాత మనం డబ్బు సంపాదించడం మొదలైనప్పటి గురించి తలుచుకుందాం. అప్పుడు దానికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాము. మనకి తినడానికి సరైన భోజనం ఎప్పుడూ ఉందా? ఉండటానికి ఒక ఇల్లు కూడా ఉందా మనకి? మన విద్యాభ్యాసం చాన్నాళ్ళు కొనసాగింది కదా. ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళము? మనకి స్కూల్ పుస్తకాలు ఉండేయా? స్కూల్లో ఉండవలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయా మనకి? మన బాల్యంలో సెలవులప్పుడు విహారాలకు ఎప్పుడైనా వెళ్ళామా? మన బాల్యంలో మనకొచ్చిన గొప్ప పుట్టినరోజు బహుమానాలేమిటి? చిన్నప్పుడు మనం ఆడుకోవడానికి బొమ్మలు, ఒక సైకిలు, ఒక పెంపుడు జంతువు ఉండేదా?
మనం శారీరకంగా పెరుగుతున్నప్పుడు ఏ సైజుకు తగ్గట్టు ఆ సైజు బట్టలు ఉండేవా? సినిమాలకు వెళ్ళేవాళ్ళమా? క్రీడల్లో పాల్గొనేవాళ్ళమా? సంగీత వాద్యం ఏదైనా నేర్చుకున్నామా? ఎప్పుడైనా ఏదైనా హాబీ ఉండేదా మనకి? మనకి అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తెచ్చుకునేవాళ్ళమా? దంతవైద్యుణ్ణి ఎప్పుడైనా సంప్రదించామా? పళ్ళు తోముకోవడానికి బ్రష్షు, టూత్పేస్టు, సబ్బు, షాంపూ వంటి ముఖ్యమైన అవసరమైన వస్తువులు ఉండేయా? మనకొక కారు ఉండేదా? టీవీ చూసేవాళ్ళమా? ఫోన్ ఉండేదా అప్పుడు? మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ, నీటి సదుపాయాలుండేవా? ఈ వసతులన్నిటికీ డబ్బు కావాలి. కానీ మన బాల్యంలో మనం డబ్బు ఖర్చు చెయ్యకుండానే అవన్నీ మనకి సమకూరాయి. ఇట్లా మన చిన్నతనాన్ని, యవ్వనంలో ఉన్నప్పటి కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని సౌకర్యాలు మనకి ఉచితంగా అమరాయో తెలుస్తుంది. వీటన్నింటికి కష్టపడి సంపాదించిన డబ్బే కదా కావాలి. కనుక మనం అందుకున్న ఈ సౌకర్యాలన్నింటికీ కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే గతంలో మనకి లభించిన డబ్బుకు మనం ఇప్పుడు కృతజ్ఞులై ఉంటే భవిష్యత్తులో మనకి అంతకన్నా ఎక్కువ డబ్బు అందుతుంది. అదే కృతజ్ఞత చేసే మ్యాజిక్. అదొక సార్వజనిక సూత్రం. అదే మీ డబ్బుకు హామీ. ఈ మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసాన్ని కొనసాగించే క్రమంలో ₹1 నోటు లేదా $1 బిళ్ళ తీసుకోండి. దానిపైన ఒక స్టిక్కర్ అంటించండి. స్టిక్కర్ పైన ఇలా రాయండి: నా జీవితమంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. ఏంటో మళ్ళీ చెప్పనా? నా జీవితమంతా నాకు లభించిన ఈ డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. ఈ మ్యాజిక్ ₹1 నోటును ఈ రోజంతా మనతో ఉంచుకుందాం. దాన్ని మన పర్సులోనో జేబులోనో పెట్టుకుందాం. కనీసం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి లేదా మనకి వీలైనప్పుడల్లా దాన్ని తీసి చూస్తూ ఉందాము. దానిపైన వ్రాసిన వాక్యాన్ని చదువుదాము. చదవడమే కాదు, నిజంగా కృతజ్ఞత చూపిద్దాం. మనలో కృతజ్ఞత ఎంత హృదయపూర్వకమైనది అయితే అంత త్వరగా మన ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. కావలసిందల్లా మనం కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఉండటమే, చెప్పటమే. మన డబ్బు ఎట్లా పెరిగిందో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మనకి డబ్బు వచ్చేలాగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మనకి ఉందని తెలియని డబ్బు మనకి అందవచ్చు. అనుకోకుండా నగదో, చెక్కులో రావచ్చు. కొనే వాటిల్లో రిబేట్లు దొరకవచ్చు, డిస్కౌంట్లు రావచ్చు, లేదా ధరలు తగ్గొచ్చు. మనం డబ్బు పెట్టి కొనకుండా వస్తువులు లభ్యం కావచ్చు. ఏదైనా జరగచ్చు. ఈరోజు తరువాత మన మ్యాజిక్ ₹1 నోటును మనకి తరచూ కనిపించే చోట పెట్టండి. అది మనకి ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞత చూపవలసిన విషయాన్ని గుర్తు చేస్తుంది. గతంలో మనం అనుభవించిన ఆర్థిక సౌకర్యాలకు మనం కృతజ్ఞత చెప్పుకునేలా చేస్తుంది. అందువలన మనకి మరింత ధనం కలుగుతుంది. డబ్బు పట్ల ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత ఎక్కువ డబ్బు మనకి భవిష్యత్తులో లభిస్తుంది. డబ్బు గురించి అసంతృప్తి కానీ, ఏదైనా ఫిర్యాదు కానీ మాటల ద్వారానో చేతల ద్వారానో చెయ్యాలనుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉంటే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం. ఇలా అనుకుంటున్నప్పుడు ఏర్పడే పర్యవసానాలు, సమస్యలు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని. ఎందుకంటే అసంతృప్తి మనం చేసే ఫిర్యాదుకు మనకి రాబోయే అదృష్టాన్ని కూడా ఆపేస్తాయి. అర్థమైంది కదా? ఇక నుంచి మనకి మనం మరొక వాగ్దానం చేసుకుందాము. మనకి ఎప్పుడు డబ్బు లభించినా, అంటే అది మన వేతనమే కావచ్చు, లేదా ఏదైనా డిస్కౌంట్ కావచ్చు, రిఫండ్లో కావచ్చు, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎలాంటిదైనా సరే దానికి మనం
మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎప్పుడు మనకి ధనలాభం కలిగినా అది మనకొక కృతజ్ఞత చెప్పుకునే అవకాశంగా భావించాలి. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ మన అదృష్టాన్ని ఇనుమడింపచేస్తుంది, మరింత ధనలాభం చేకూరుతుంది. మనం చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు మనకి లభించిన దానికి కృతజ్ఞులై ఉండడమే, కృతజ్ఞత చెప్పుకోవడమే. అర్థమైంది కదా? మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన చేతికి వచ్చిన ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్పుకోవాలి. దాని వలన మనకు వచ్చే ఆదాయం పదింతలు పెరుగుతుంది. ముందు అది ఎలా పెరుగుతుందనేది ఎన్నో అవకాశాలని ఆ విశ్వమే మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం అభ్యాసం మొదలు పెట్టుకుందామా? బుక్కు పెన్ను తీసుకున్నారా? మర్చిపోకుండా, అక్షరం పొల్లుపోకుండా జాగ్రత్తగా రాసుకోండి. అభ్యాసం 5, మ్యాజిక్ డబ్బు గురించి. ఈరోజు మనం ఏమేం హోంవర్క్ చేసుకోవాలి అనేది రాసుకుందాము. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 అంశాలను తిరిగి అభ్యాసం చేద్దాం. మళ్ళీను మన అదృష్టాలను లెక్క వేసుకుందాం. ఒక 10 జాబితాను తయారు చేసుకుందాం. అంటే మనం ఏటికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం అనేది తయారు చేసుకుందాం. వాటికి మనం కృతజ్ఞతల్లో వ్రాసుకుందాం. మన జాబితాను మళ్ళీ చదువుకొని ప్రతి అదృష్టానికి 3 సార్లు కృతజ్ఞత చెప్పుకుందాం. నిజంగా కృతజ్ఞత కలిగి ఉందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుని, అది కూడా మనస్ఫూర్తిగా ప్రేమగా కృతజ్ఞత చెప్పుకుంటూ కలిగి ఉందాము. నింపాదిగా కూర్చొని మన బాల్యంలో మనం ఒక్క పైసా ఖర్చు చెయ్యకుండా మనకి లభించిన సౌకర్యాలన్నింటినీ గుర్తు తెచ్చుకుందాం. ప్రతి జ్ఞాపకం తరువాత దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. హృదయపూర్వకంగా చెప్పుకుందాం. ₹1 నోటు తీసుకొని దాని మీద ఒక స్టిక్కర్ అతికించాలి కదా. స్టిక్కర్ మీద పెద్ద అక్షరాలతో ఏం రాసుకుందాం గుర్తుందా మీకు? నా జీవితమంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు. అది కూడా ఆనందంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. నా జీవితమంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు. ఈరోజు ఈ మ్యాజిక్ నోటును మనతో తీసుకుపోదాం. కనీసం ప్రొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి దాన్ని తీసి చూసుకొని ఆనందాన్ని అనుభవిద్దాం. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దాన్ని చేతిలో పట్టుకొని దాని మీద మనం రాసుకున్న వాక్యాన్ని చదువుకుందాం. మనకి గతంలో లభించిన డబ్బుకు కృతజ్ఞత చెప్పుకుందాం. రేపటి నుంచి ఈ ₹1 నోటును మనకి ప్రతిరోజు తరచూ కనిపించే చోటు పెట్టుకుందాం. అది మనకి గతంలో అదృష్టాన్ని, కృతజ్ఞతని చెప్పుకునేలా గుర్తు చేస్తుంది. అలా కృతజ్ఞతాభావం కొనసాగుతూ ఉంటుంది. మనం మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇవాళ మనం నిద్రకి పడుకునే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పిట్లోకి ఉంచుకొని ఈరోజు మనకి జరిగిన అన్నింటికన్నా మంచి విషయాన్ని తలుచుకొని దానికి 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పుకుందాం. విన్నారు కదా? అర్థమైంది కదా? మొదలుపెట్టే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. ఇక ఎవ్వరూ గుర్తు చేయక్కర్లేదు. మ్యాజిక్ శిల గుర్తు చేయక్కర్లేదు, ₹1 నోటు గుర్తు చేయక్కర్లేదు. మనం దానిలోనే ఉన్నాం, అది చెప్పుకుంటూనే ఉన్నాం, ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. రేపు మళ్ళీ కలుస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.